ఒక మనిషి కోపం దేనికి పనిచేస్తుంది? ఒక మంచి పని చేయడానికి పనిచేస్తుందా? లేక మనిషి కోపపడి ఒక నష్టం కలగజేయడానికి పనిచేస్తుందా? ఆలోచన చేయాలి. మనం కోపపడితే ఒక బియ్యము గింజ అన్నముగా కూడా మారదు, ఉడకదు. అలాంటప్పుడు దేవుని పరిశుద్ధతను, నీతిని ఏ విధంగా నెరవేర్చగలదు? కాబట్టి నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు, ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయాలు అనేక నష్టాలను కలగచేస్తాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మనకి, మన కుటుంబానికి, పిల్లలకు మంచిది. జాగ్రత్త అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఆమేన్.